నరేంద్ర మోడీ ఆశీస్సులతో తిరుపతి, విశాఖపట్నం నగరాలను ఐకానిక్ హబ్లుగా తీర్చిదిద్దనున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక హబ్ తో పాటు పర్యాటక హబ్ గా తయారు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తుందన్నారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోవడం జరిగింది. మా నియోజకవర్గంలోని ముఖ్యులు కలిసి వచ్చి దర్శనం చేసుకున్నాం. ఒక అద్భుతమైనటువంటి దర్శనం జరిగింది. ప్రథమ దర్శనం లభించడం అనేది అదృష్టంగా భావిస్తూ ప్రధానంగా ఈరోజు తిరుపతిలో జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం జరిగింది. తిరుపతిని అదేవిధంగా రాయలసీమ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక హబ్తో పాటు పర్యాటక హబ్గా కూడా తయారు చేయాలనేటువంటి ఆలోచనతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో అనేక కార్యక్రమాలను చేపడుతున్న సంగతి మీకు తెలుసు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒక పక్కన విశాఖపట్నం, మరో పక్కన తిరుపతి, ఈ రెండింటినీ కూడా ఐకానిక్ హబ్స్గా తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి పర్యాటక శాఖ ఆంధ్రప్రదేశ్లో 2 ప్రధానమైన ప్రాజెక్టులకి వారు శాంక్షన్ చేయబోతున్నారు. అందులో ఒకటి తిరుపతి, మరొకటి విశాఖపట్నం. ఈ 2 ప్రాంతాల్లోనూ కూడా పర్యాటక హబ్గా తయారు చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక 2-3 రోజులు ఉండే విధంగా వసతి సౌకర్యం కల్పించాలనేటువంటి ఆలోచనతోటి ఈ మధ్యకాలంలో తీసుకొచ్చినటువంటి ప్రత్యేక పాలసీ ద్వారా ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నాం. ఇవాళ చాలామంది ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, ఇక్కడ 5 స్టార్ హోటల్స్, 4 స్టార్ హోటల్స్ నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఈ మధ్యకాలంలోనే రమారమి ఒక 12 హోటల్స్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది.